హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు నిఫ్టీ ఈటీఎఫ్ల గురించి, నిఫ్టీ బీచ్ కోసం తెలుసుకుందాం. ఇది షార్ట్ టర్మ్ లో ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ బై చేయొచ్చు, డిప్ వస్తే ఎక్కడ చేయొచ్చు అని. అసలు యాక్చువల్లీ నిఫ్టీ బీచ్ అంటే తెలుసా? మీకు ఐడియా ఉందా? ఈటీఎఫ్. ఇప్పుడు మనం నిఫ్టీ ఫ్యూచర్ ని ఎలా బై చేసుకుంటామో అంత అమౌంట్ అనేది ఉండదు కాబట్టి మన దగ్గర నిఫ్టీ అనేది స్పాట్ అనేది కూడాను ట్రేడ్ అవ్వదు కాబట్టి దీన్ని ఈటీఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు. అంటే 100 పాయింట్స్ పెరిగిందంటే ఇది ఒక 1 పాయింట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? ఒక 100 పాయింట్స్ తగ్గిందంటే ఇది 1 పాయింట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది షార్ట్ టైం ఇయర్లీ కూడాను మీకు 15% అనేది గ్రోత్ వస్తుంది. అండ్ 3 years అనేది లేదన్నా 36 మినిమం 36 మ్యాక్సిమం అనేది 50% కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మీ పోర్ట్ఫోలియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh పెట్టారనుకోండి, ఇది లేదన్నా కూడా ఇయర్లీ అనేది 1,13,000 లేకపోతే 1,15,000 అనేది గెయిన్ చేయొచ్చు. అది 3 years ఉంచుకున్నారంటే 1 lakh అనేది నియర్లీ అనేది 1.5 lakh అనేది అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఈటీఎఫ్ లోనే అనేది రిస్క్ తక్కువ ఉంటుందండి. ఇది ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా బై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ నిఫ్టీ బీస్ కోసం చూద్దాం. ఇది ఎక్కడ వచ్చింది? ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 267 ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్వేస్ లో కూడాను ఒకసారి వచ్చింది ఏంది, అది 242 అక్కడ నుంచి డిప్ తీసుకొని ఆల్వేస్ ఐ అనేది వెళ్ళింది. ఆల్వేస్ ఐ అనేది 294 ఆల్వేస్ అయ్యి వెళ్ళింది. ఇదిగోండి, ఇక్కడ డిప్ తీసుకొని ఆల్వేస్ అయ్యింది. కానీ ఇది కూడాను మంచి టార్గెట్ ఉందండి. ఇక్కడ బై చేసుకోవచ్చు. ఏమాత్రం కొద్ది డిప్ వచ్చింది అనుకోండి, ఇదిగోండి ఈ డిప్ కానీ లేకపోతే ఈ డిప్ 250 దగ్గర యాడ్ చేసుకొని మీరు 300 నెక్స్ట్ 330 వరకు కూడాను టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 266 ట్రేడ్ అవుతుంది. ఏదైనా డిప్ వచ్చింది అనుకోండి, ఇదిగోండి ఈ క్యాండిల్ డిప్ వచ్చింది అనుకోండి, 250 కానీ 252 దగ్గర యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 300, ఫస్ట్ టార్గెట్ 300, సెకండ్ టార్గెట్ అనేది 330. ఓకే, ఇది షార్ట్ టర్మ్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఒకసారి దీని గురించి టైప్ చేసుకుందాము. దీన్ని నిప్పాను కొనుక్కుంటేనే మంచి గ్రోత్ ఉంటుందండి. బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఉంటుంది. ఓకే, నిఫ్టీ బీస్ బై ఎట్ 267. యాడ్ మోర్ 250, టార్గెట్ 300 అండ్ 330. షార్ట్ టర్మ్ కోసం అయితే 330 అండి. లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది అనేది లాంగ్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ అనేది ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.